అందరికీ నమస్కారం. నేను మీ మదిరి రంగసాయి రెడ్డి. ఇటీవల మనము రాష్ట్రంలో చూస్తున్నాము, ఏదైనా నేరం జరిగినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటేనే ఒక రకమైన భయం అయితే ఏర్పడుతుంది సామాన్య పౌరులకు. సరే, వెళ్ళిన తర్వాత వారికి జరిగిన అన్యాయాన్ని చెప్పిన తర్వాత లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా ఆ నేరము కాగ్నిజబుల్ నేరం అయినప్పటికీ, అది పెద్ద నేరమైనప్పటికీ కొన్ని సందర్భాల్లో రకరకాల కారణాల వల్ల ఆ పోలీస్ అధికారులు ఎఫ్ఐఆర్ చేయడం లేదు అని ఈరోజు సామాన్య పౌరులు వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి సందర్భంలో వారు ఏం చెయ్యాలి, ఎవరిని ఆశ్రయిస్తే వాళ్ళ ఎఫ్ఐఆర్ అవుతుంది, ఎఫ్ఐఆర్ అయిన తర్వాత కేసు ఎవరిని ఆశ్రయిస్తే వాళ్ళకి న్యాయం జరుగుతుంది ఆ కేసు సంబంధించి అనే వివరాలను ఈరోజు మనము తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ ఎఫ్ఐఆర్ చేయకపోతే కుమిలిపోవాల్సిన పని అయితే లేదు. మనకు చట్టపరంగా రాజ్యాంగబద్ధంగా కొన్ని హక్కులు అయితే ప్రసాదించబడ్డాయి. దాని ప్రకారము పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కాకపోతే రిజిస్టర్ పోస్ట్లో ఆ కంప్లైంట్ని ఆ పోలీస్ అధికారికి, ఎవరైతే కేసు తీసుకోలేదో ఆ అధికారికి, ఆ పై అధికారికి, ఉదాహరణ ఎస్ఐ అని ఆయన తీసుకోకపోతే ఆ పైన అధికారి సిఐకి, డిఎస్పికి, ఎస్పికి, వీళ్ళందరికీ కూడా రిజిస్టర్ పోస్ట్ ఎక్నాలెడ్జ్మెంట్లో ఎఫ్ఐఆర్ అనే ఫైల్ చేయడం కోసము కంప్లైంట్ లెటర్ పంపించాలి. తర్వాత ఒక వారం 2 వారాల సమయంలో కూడా వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయకపోతే అప్పుడు ఏం చేయాలి అంటే, ఈ రిజిస్టర్ పోస్ట్ పంపించిన ఎక్నాలెడ్జ్మెంట్లు అయితేమి, ఆ పంపించిన కంప్లైంట్ లెటర్ల యొక్క జిరాక్స్ కాపీలు అవి తీసుకొని స్థానిక మెజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ అయితే ఫైల్ చేయవచ్చు. సరే, మెజిస్ట్రేట్ కోర్టులో ఫైల్ చేయొచ్చు, అలాగే వీళ్ళకి రిజిస్టర్ పోస్టులు పెట్టచ్చు. ఇంకా ఏమన్నా ఉన్నాయా అంటే హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా ఫైల్ చేసుకోవచ్చు. కింద మెజిస్ట్రేట్ గారి ద్వారా పని కాలేదు, అలాగే ఉన్నతాధికారులు కూడా మీ కేసు ఫైల్ చేయలేదు, ఫైల్ దగ్గర కేసు అయినప్పటికీ అప్పుడు హైకోర్టుకి వెళ్ళచ్చు. హైకోర్టులో కూడా న్యాయం జరగలేదు, అలాంటప్పుడు జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా మీరు ఆశ్రయించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనకు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏది వెబ్సైట్ ఉందో దాని ద్వారా పైసా ఖర్చు లేకుండా కూడా మీరు మీ యొక్క కంప్లైంట్ అందులో నమోదు చేసి మీ వివరాలు సబ్మిట్ చేస్తే మీకు డైరీ నెంబర్ అయితే రావడం జరిగింది. ఆ తర్వాత వారు విచారణ ప్రక్రియ కూడా చేస్తారు. దానికి లాయర్తో పని లేదు, అలాగే పైసా ఖర్చు పని లేదు. కాబట్టి ఎప్పుడైనా ఎవరైనా పోలీస్ అధికారులు మీ కేసు నమోదు చేయకపోతే కుమిలిపోవాల్సిన పని లేదు. ఈ రాజ్యాంగబద్ధంగా నడుస్తున్న ఈ ప్రజాస్వామ్య దేశంలో మనం న్యాయం పొందడం కోసం పలు మార్గాలు ఉంటాయని మేము మరీ తెలుపుతున్నాం. ధన్యవాదాలు.